ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 8వ భాగంలో 13వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. మృగరూప విపశ్చిత్. శ్రీరాముడు వక్తలలో శ్రేష్ఠుడగు ఓ మునీంద్ర, తూర్పు దిక్కు విపశ్చిత్తు తదితర ఇద్దరు విపశ్చితులలాగా బ్రహ్మాండ కవాటంలో ప్రవేశించకుండా భూమండల భూములలో ఎందుకు ఉండిపోయాడు? బ్రహ్మాండ కవాటం, ఈ రెండింటి భేదమేమిటో మీరు ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఈ రెండు ఎట్లా స్పృశించబడ్డాయో వాటి భేదమేమిటో విశదీకరించమని మా విన్నపం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, పూర్వం బ్రహ్మదేవుడు జనించినప్పుడు బ్రహ్మాండములను తన యొక్క 2 భుజాలతో 2 విభాగాలు పైకి క్రిందికి చీల్చివేశాడు. పైకి క్రిందికి చీల్చివేశాడు. అప్పుడు పైభాగం పైకి, క్రింది భాగం క్రిందకు అతి దూరంగా జరిగాయి. జలావరణ, అగ్నావరణ, ఆకాశావరణ మొదలైనవన్నీ పై క్రింది భాగాలను ఆశ్రయించాయి. ఆ విధంగా ఉభయ కపాలములను ఆ ఆవరణలు అంటిపెట్టుకుని ఉన్నాయి. మనకు అపారంగా కనిపించే నీలవర్ణమే 2 ఊర్ధ్వ అధో కవాటముల మధ్య ఉన్నది. అది ఆకాశమని చెప్పబడుతోంది. అయితే జలాది ఆవరణములు ఆకాశంలో సంలిగ్నమై ఉండనే లేదు. పరమార్థంలో అవి విద్యమానంలో లేవు. వాస్తవానికి ఆకాశం ప్రళయకాల పర్యంతం నిర్మలమై అత్యంత శూన్యమై కానీ ఇతర భూములకు ఆధారమై ఒప్పుచున్నది. ఈ ఆకాశాదులు, నక్షత్రాదులు మొదలైనవన్నీ అవిద్య యొక్క పరీక్షార్థమై దీక్ష తీసుకొని ఉన్నాయా అన్నట్లుగా ఏర్పడినవై ఉంటున్నాయి. అవిద్య కూడా బ్రహ్మమయమే కాబట్టి అది కూడా బ్రహ్మం వలె అనంతమే. బ్రహ్మమును ఎరిగిన వాని పట్ల అవి స్థితి కలిగి ఉండవు. ఎరిగినప్పుడు అవిద్య అనేదే లేదు. ఎరుగనప్పుడు అవిద్య పొందజాలబడకయే ఉన్నది, తెలియబడనిదై ఉన్నది. ఆ విపశ్చితులు ఏదైతే ఎరుగబడినప్పుడు ఉనికియే ఉండదో అట్టి వాణిని ఎరుగుటకై సుదీర్ఘ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఆ విధమైన అవిద్య అధ్యయనం కొరకై ఏదైతే ఎరుగబడినప్పుడు ఉనికే కోల్పోతుందో, ఎరుగబడనంత వరకు తెలియకే పోతుందో, ఆ విపశ్చితులు నలుగురు వెతుకుతూ ప్రయాణిస్తూ ఒకడు ముక్తుడైనాడు, మరొకడు మృగరూపం పొందాడు, ఇద్దరు పూర్వపు మహాసంస్కారాలకు వశీభూతులై పరిభ్రమిస్తున్నారు. శ్రీరాముడు: స్వామి, పైన చెప్పిన వారిలో చివరి 2 విపశ్చితులు తమ సూక్ష్మ దేహాలతో అనేక బ్రహ్మాండాలు సంచరిస్తున్నారు కదా. వారి జననములు పొందుచున్న బ్రహ్మాండాలు మన ఈ బ్రహ్మాండానికి ఎంత దూరంలో ఉన్నాయి? వారు ఏ మార్గంలో ఉన్నాయి? మనం అక్కడికి వెళ్ళవచ్చునా? లేక మీ వంటి యోగులు మాత్రమే వెళ్ళగలరా? ఎందుకంటే మీరు చెప్పే వృత్తాంతం అంతా అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నది. అట్లాగే మృగరూపంలో ఉన్న విపశ్చిత వృత్తాంతం ఏమిటో తెలియజేయండి. శ్రీ వశిష్ఠ మహర్షి: కొంచెం సేపు మౌనం. ఆ తర్వాత ఆ అవిద్యా పారదర్శకులకు 2 విపశ్చితులు ఏ జగత్తులలో తమ సూక్ష్మ దేహయానం కొనసాగిస్తున్నారో, ఏమేమి అనుభవములు పొందుతున్నారో అది ఎంతగా పరిశీలించినా కూడా నా బుద్ధికి గోచరించడం లేదు. ఇక మృగరూపం ధరించిన విపశ్చిత్తు ఏ బ్రహ్మాండంలో ఉన్నాడో ఆ బ్రహ్మాండము తదనంతర్గతమైన జగత్తు కూడా నా బుద్ధికి సుస్పష్టంగా గోచరమవుతుంది. శ్రీరాముడు: హే మహాధీమంతుడగు మునీంద్ర, మృగరూపం పొందిన ఆ 4వ విపశ్చిత్తుడు ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నాడు? ఆ ప్రపంచం ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నది? ఆ ప్రపంచంలోని మృగమును అనగా లేడి రూపం దాల్చిన విపశ్చిత్తును మేము చూడగలమా? మీరు మాకు ఆ లేడీని చూపించవచ్చునా? మీ కథనంలోని మరికొంత నిరూపణ కొరకై నేను ఈ అభ్యర్థన చేస్తున్నాను. మా అర్హతను అనుసరించి ఈ విషయాలు చెప్పవలసిందిగా నా విన్నపం. శ్రీ వశిష్ఠ మహర్షి కొంచెం సేపు కనులు మూసుకొని ధ్యాన నిష్టలో గడిపినవాడే చిరునవ్వుతో కన్నులు మెల్లగా తెరిచి, రామచంద్ర, మృగరూపం దాల్చిన ఆ 4వ తూర్పు దిక్కు విపశ్చిత్తు ఇప్పుడు ఎక్కడున్నాడో అతి స్పష్టంగా గమనించాను. అతడు ఈ మన త్రైలోక్య జగత్తులోనే ఉన్నాడు. అతడు విపశ్చిత్తుగా జన్మించిన స్థానం
ఇక్కడి నుండి అత్యంత సుదూరంగా ఉన్నది. అనగా అతడు లేడిగా సంచరిస్తున్న ఆ పరబ్రహ్మాకాశం ఇదే. శ్రీరాముడు: స్వామి, మీరు చెప్పేది నాకు మరికొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ విపశ్చితు వేరొక జగత్తులో నుండి కదా దిగంత దర్శనం కొరకై బయలుదేరాడు. బయలుదేరి సప్త సముద్రములు, దిక్కులు, బ్రహ్మాండాలు దాటిపోయాడని చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు అతడు ఈ మన జగత్తులోని మృగరూపంగా ఉండటం అనేది ఎట్లా సమంజసం? ఇది ఏదో మరొక అత్యంత సుదూరంగా ప్రయాణించిన ఒక బాటసారి ఇప్పుడు ఈ జగత్తు ప్రదేశంలోనే ఉన్నాడనటం ఎట్లా కుదురుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: నీవు అతి దూరం, అతి దగ్గర అనే శబ్దాలు ఉపయోగిస్తున్నావు. అయితే ఈ దూరం, దగ్గర అనే అనుభవం పరిచ్ఛిన్నాత్మ దర్శులకే ఉంటుంది కానీ అపరిచ్ఛిన్నాత్మ దర్శులకు ఏమాత్రం ఉండదని గ్రహించు. ఉదాహరణకు ఈ చూపుడు వేలు గోరుకు, ఆ కాలి చిటికిన వేలుకు చాలా దూరం ఉండవచ్చుగాక. అవి రెండు నా అనుభవం దృష్ట్యా నాకు దూరమైనవి కానీ దగ్గరైనవి కానీ అనలేం కదా. అట్లాగే నేను బ్రహ్మరూపముగా నా ఆత్మయందు సమస్త బ్రహ్మాండములు ఒక చోట నాయందే ఉన్నట్లుగా గాంచుచున్నాను. ఒకే వస్త్రానికి అనేక రంగు దారములు ఉన్నట్లు నా ఆత్మ అనేక బ్రహ్మాండములను అలంకారముగా కలిగినదై ఉన్నది. కనుక ఈ సర్వ బ్రహ్మాండములన్నీ స్వస్వరూపంగా నేను వీక్షిస్తున్నాను. కనుక రామచంద్ర ఆత్మదృష్టి సంపాదించుకున్నప్పుడు ఆపై ఇక వారు నాకు దూరస్తులు, వీరు నాకు దగ్గరవారు అనేవన్నీ మౌనం వహిస్తాయి, మొదలంటా రహితమైపోతాయి. ఒకే పూదండకు అనేక పుష్పములు గుచ్చబడి కనిపిస్తున్నట్లు నాకు భూత, వర్తమాన, భవిష్యత్ బ్రహ్మాండాలు నాయంతే నాచే ధరించిన పూదండల వలె అగుపిస్తున్నాయి. ఆ మన తూర్పు దిక్కు విపశ్చితు భేదబుద్ధితో అనేక బ్రహ్మాండాలలో సంచరించి ఇప్పుడు కాకతీయంగా మన ఈ బ్రహ్మాండంలోని జగత్తులోని లేడీ అయి సంచరిస్తున్నాడు. శ్రీరాముడు: అట్లా అయితే స్వామి, ఆ పూర్వదిక్ సంచారకుడగు విపశ్చిత్ మహారాజు లేడీ దేహము దాల్చి ఈ మన జగత్తులో ఏ కొండపై పచారులు చేస్తున్నాడు? ఏ ఏ సస్య సంపన్నమైన వనములలో గడ్డి తుంపరలను మేస్తూ శిథిల జ్ఞానయుక్తుడై సంచరిస్తున్నాడు? అతడు ఎప్పటికీ తన యొక్క పూర్వజ్ఞాన స్థితిని సంస్మరించుచున్నాడు. ఆ విషయంలో వివరించండి. సంస్మరించనున్నాడు. ఆ విషయాలను వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, కొద్ది కాలం క్రితం నీ పుట్టినరోజు నవమి నాడు త్రిగర్త భూపతి నీకు కానుకగా ఒక సుందరమైన లేడీని బహూకరించాడు కదా. శ్రీరాముడు: అవును. ఆ మృగం అంతఃపురంలోనే నా దగ్గరే పెరుగుతోంది. నేను ఆ లేడీతో కూడి మా ఉద్యానవనంలో అప్పుడప్పుడు విహరిస్తూ అద్దాని అమాయక బెదురుచూపులు చూసి హాస్యంగా లాలిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ లేడీ మా అంతఃపురంలోనే ఉన్నది. శ్రీ వశిష్ఠ మహర్షి: అవునా? ఆ లేడీయే మనం కథారూపంగా చెప్పుకున్న తూర్పు దిక్కు విపశ్చిత అయి ఉన్నాడు. శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, ఆ మాటలు విని మన రామచంద్రమూర్తి అందమైన కళ్ళు ఆశ్చర్యంతో మిలమిలా మెరిశాయి. వెంటనే దగ్గరగా ఉన్న కొందరు బాల స్నేహితులతో ఆ లేడీని సభకు తీసుకురావాల్సిందిగా అప్పటికప్పుడే పలికాడు. వెంటనే సహబాలకులు వెళ్ళి ఒక ముగ్ధ మృగమును సభ మధ్యంలోనికి తీసుకువచ్చారు. ఆ లేడీ భయపడుచున్న చూపులతో చేయి విదిల్చుకుని అటు ఇటు పరుగులు తీస్తూ ఇంతలోనే అక్కడి పచ్చల సింహాసంలను గడ్డి పరకాలనుకుని ఆశపడుతూ గెంతసాగింది. ఆ లేడీని చూచిన అక్కడి మునులు తదితర సభికులు ఇట్లా అనుకోసాగారు: ఆహా, పరమేశ్వరుని మాయ ఎటువంటిది! భీకర సమరంలో తూర్పు దిక్కులోని రాజాదిరాజులను, మహారథులను, నిరుత్తరులను చేసివేసిన ఆ విపశ్చిత్తు రాజు యొక్క 4వ రూపమైనట్టి ఈ మహనీయుడు ఈ పాంచభౌతిక సృష్టి ఎంతవరకు విస్తరించి ఉన్నది అని చిత్తభ్రమావేశంతో బయలుదేరాడు. అగ్నిదేవుని వరప్రసాదం చేత అనేక దుర్భర స్థానాలలో నిర్భయంగా ప్రయాణించి అగ్ని, జల, వాయు ఆవరణాలలో అప్రతిహతంగా సంచరించి చివరికి తన యొక్క మనస్సుచే మోసగించబడ్డాడు. ఆ చంద్రలోకం ప్రవేశం సంపాదించుకుని కూడా చివరికి ప్రవేశించి కూడా అక్కడి అజ్ఞాని అయి చివరికి శించి కూడా అక్కడి హరిణము చేత ఆకర్షితుడై అట్టి సుదీర్ఘ సంస్కారం కారణంగా లేడీ ఉపాధిని పొందారే. ఇంత అజ్ఞాని అయి తన ఆశయములన్నీ ఏమర్చినారే. మనోదురభ్యాసం ఎంతటి ప్రమాదకరం! మరి జీవులు తమ మరణాభ్యాసం యొక్క తదనంతర విపత్కర పరిణామాల గురించి కొంచెం కూడా శ్రద్ధ చూపకుండా గుడ్డెద్దు చేనులో పడినట్లు జీవిస్తున్నారు. అజ్ఞానంచే పొందబోయే అగచాట్లు అతి దుర్భరమైనవి, అంతులేనివి.
అని ఈ ప్రియ వశిష్ఠ మహర్షి సంవాద సమయంలో అనేక సందర్భాలలో మనల్ని హెచ్చరించిన దానికి ఇదే ప్రత్యక్షం సాక్ష్యం కాబోలు. ఇట్లా సంభాషించుకోసాగారు. ఆ సభలోని అందరి కళ్ళు ఆ లేడిపైనే ప్రసరించి ఉన్నాయి. అది ఒకానొక బలిష్ఠుడైన రాజసేవకుని చేతులతో పట్టుకోబడి భయముతో కాళ్ళు చేతులు కదులుస్తూ బిత్తర చూపులు చూస్తోంది. ఇక సభికులంతా ఆహా, ఇక మనం జ్ఞానులమైనాంలే అని మురిసిపోయి మనస్సు యొక్క దృశ్య సంబంధమైనట్టి సుదీర్ఘ మరణాన్ని పట్టించుకోకపోయామా? ఇక మన తదనంతర ఉపాధుల గతి ఈ విధంగానే దుర్గతి పట్టనున్నది కదా. మనకు ఆత్మజ్ఞాన సమాచారం ఎంత ఆవశ్యకం అని అనుకోసాగారు. మరల శ్రీ మహర్షి వశిష్ఠుల యొక్క విశ్వామిత్రుల యొక్క పాదార విందములను మననం చేస్తూ సద్గురువులై ఆత్మజ్ఞానంను ప్రసాదిస్తున్న ఆ ఇరువురికి అంతరంగంలో కృతజ్ఞతలు చెప్పుకోసాగారు. జై శ్రీరామ్. ఈ విధంగా మృగరూప విపశ్చిత్ గురించి తెలియజేయడం అది చివరిగా శ్రీరామచంద్రుడి దగ్గరగా ఉండడంతో ఆ సభకు తీసుకురావడంతో అక్కడున్న వాళ్ళు మనం అవిద్యతో ఉంటే ఎంతటి క్రూర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి చర్చించుకోవడం అనే విషయాలను మనం తెలుసుకున్నాము. ఇక తర్వాతి అంశము 14. నాలుగవ విపశ్చిత్ పూర్వ ఉపాధి ప్రాప్తి. ఆ 4వ విపశ్చిత్తును చూస్తూ ఉన్న రామచంద్రుడు కాసేపు బుగ్గలపై చూపుడు వేలు ఉంచుకొని యోచన ముద్రలో పడిపాడు. శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, శ్రీరామచంద్రుడు అత్యంత ఆశ్చర్యంతో ఆహా, మహావీరుడు, అగ్నిదేవుని ఆరాధకుడు, దృశ్య జగత్తులో గల అనేక సంక్లిష్ట ప్రదేశాలలో కూడా సంచరించగల శక్తియుక్తులు కలవాడు, దృశ్యం యొక్క విస్తారం ఎంతవరకు దర్శించాలనే కుతూహలం కలవాడు ఒక విపశ్చిత్తు ఇప్పుడు ఈ లేడి దేహంతో తన్మయుడై ఉండటం ఎంత ఆశ్చర్యం! మాయ యొక్క పర్యావసనం ఎంతటి చమత్కారమైనది అని తలచసాగాడు. అటు తర్వాత లోక గురువకు వశిష్ఠ మహర్షి వైపు చూచి వినమ్రతతోనూ సంభ్రమ ఆశ్చర్యములతోనూ రామచంద్రుడు ఇట్లు పలికసాగాడు. శ్రీరాముడు: ఓ మనీశ్వర, మహనీయుడు, అసామాన్యమైన ఆశయశీలి అగు 4వ విపశ్చిత్తు తన ఆశయమును, విజ్ఞానమును, ఉపాసనలను ఏమర్చి ఈ విధంగా లేడి దేహంతో తన్మయుడి దేహాత్మ బుద్ధిచే పీడితుడవుచుండటం నాకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. మృగదేహధారియగు విపశ్చిత్తు తిరిగి తన తపో శరీరం పొందటానికి ఏదైనా ఉపాయం ఉన్నదా? ఆత్మజ్ఞానం కలుగునంత వరకు జీవుడికి దుఃఖరాహిత్యం కలుగదు కదా. నేను ప్రియంగా ఆడుకుంటూ ఉండి లేడీ మృగానికి దేహ తాదాత్మ్య దుఃఖం తొలగే మార్గం చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఎవడు ఏ ఉపాసన మార్గంలో ప్రయత్నిస్తున్నాడో, ఏ ఉపాసన ద్వారా బలిష్టమైన సిద్ధించుకున్నాడో ఆ ఉపాసన దైవం యొక్క కృపచేతని మరల తదనంతర అభిలిషితం కూడా నెరవేరుతూ ఉంటుంది. మరొక విషయం, ఈ దృశ్య సంబంధమైనవేవి జీవునికి తృప్తి, శోభ, సుఖం కలిగించలేవు. ఈతడు ఇతఃపూర్వం అగ్నిదేవుని ఉపాసించి దిగంతము దర్శించాలనే అభిలాషతో ఆయన కరుణచే దివ్య శరీరం పొందాడు. అట్టి జగత్ ఆశాంత దర్శనం పూర్తి కాకుండానే స్వకీయమైన మనోభ్రమచే పరాజితుడై ఇప్పుడు ఈ లేడి దేహమే నేను అనే దేహాత్మ భావనలో చిక్కుకొని పరవశిస్తున్నాడు. అందుచేత ఈతడు ఆ అగ్నిదేవుని యొక్క దర్శన ప్రవేశములచే తన ఇతపూర్వపు విపశ్చిత్ దేహం పొందగలుగుతాడు. కనుక ఇప్పుడు నేను అగ్నిదేవుని ఆరాధించి ఆహ్వానిస్తాను. ఆయనలో ఈతడు దేహ ప్రవేశం పొందితే తిరిగి ఆ అగ్నిదేవుని ప్రేమాస్పదమైన స్పర్శ చేత పూర్వదేహం పొందుతాడు. ఇదంతా ఇక్కడే నేను ప్రియ శిష్యుడవగు నీ అభిష్టం నెరవేర్చడానికి సిద్ధింపజేస్తాను చూడు. శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, బ్రహ్మర్షి అగు వశిష్ఠుడు ఇట్లా పలికి కమండలంలోని పవిత్ర జలంతో అప్పటికప్పుడే ఆచమనం చేసి అంగన్యాస కరన్యాసాలతో అగ్నిదేవుని భక్తితో ఉపాసించాడు. సృష్టి అంతా ప్రసరించి ఉన్న అగ్ని భగవానుడికి మనోకరాలతో ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలు సమర్పించాడు. ఆ భక్తి ధ్యానాదులకు సంతసించిన అగ్ని భగవానుడు ఇంధనరహితుడైన జ్యోతిస్వరూపుడై అగ్నిజ్వాలాస్వరూపుడై దగదగాయమానంగా స్వచ్ఛస్వరూపముతో సభామధ్యంలో ప్రత్యక్షమైనాడు. జ్యోతిస్వరూపుడగు అగ్నిదేవుని సభామధ్యంలోంచి దర్శించి సభికులందరూ అగ్నిదేవునికి ప్రణామములు సమర్పించారు. అక్కడ గల హరిణము ఆ అగ్నిదేవుని దర్శించింది. మరుక్షణం ఇతఃపూర్వపు భక్తి ప్రపత్తులు ప్రవృత్తమైనాయి. అగ్నిదేవతా దర్శనంచే పాపం నశించిన ఆ మృగరూపిణి
అగ్నిదేవుని ప్రణమిల్లుతూ తన ఇష్టదైవమైన అగ్ని భగవానుని పాదాలు స్పృశించాలని ఇచ్చ పొందింది. అంతే, గబుక్కున రాజసేవకుని చేతిలో నుండి సింహంలాగా ఉరికి ఒక దాటున ఆ అగ్నిజ్వాలల్లో ప్రవేశించింది. అది గమనిస్తున్న సద్గురువగు వశిష్ఠ మునీంద్రుడు తన దివ్యమైన దృష్టిలచే ఆ మృగాన్ని మరింతగా పావనం చేస్తూ అగ్నిదేవుని ఉద్దేశించి ఇట్లు పలికాడు. శ్రీ వశిష్ఠ మహర్షి లేచి నిలుచుని సాష్టాంగ ప్రణామం సమర్పించి, ఓ హవ్యవాహన దేవాదిదేవ అగ్నిదేవ, మా ఆహ్వానం మన్నించి ఇంధనరహిత జ్వాలారూపుడవై ఈ సభా మధ్యమానికి వేంచేసిన మీకు హృదయపూర్వక ప్రణామములు. స్వామి, ఈ హరిణం ఇతపూర్వపు విపశ్చిత్ ఉపాధిలో మిమ్మల్ని ఆరాధించి సేవించింది. ఇప్పుడు దేహ తాదాత్మ్యంతో అనేక క్లేశములు అనుభవిస్తోంది. కరుణా సముద్రులకు మీరు ప్రేమతో ఈ జీవుని సముద్ధరించి పూర్వ సంస్కారాలతో కూడిన విపశ్చిత్ దేహం ప్రసాదించమని మిమ్మలను వేడుకుంటున్నాను. శ్రీ అగ్ని భగవానుడు, మహర్షుల వాక్యం సిద్ధించునుగాక. కనుక నన్ను సుదీర్ఘకాలం విపశ్చిత్ దేహంతో ఉపాసించి ఇప్పుడు ఈ హరిణ దేహం నాకు సమర్పిస్తున్న ఈ నా భక్తుడు తన యొక్క ఇతపూర్వపు సంస్కారములు తదనంతర జ్ఞాపకములతో సహా విపశ్చిత్ దేహధారి అగునుగాక. మీ జ్ఞాన యజ్ఞంలోని పాఠ్యాంశములు నిరూపణలు పొందుచున్నవై ఈ సభికులకు భవిష్యత్ జనులకు బ్రహ్మజ్ఞాన ప్రదమై పరిఢవిల్లునుగాక. ఇదంతా సభికులంతా తన్మయులై చూస్తున్నారు. క్రమంగా కాష్టారహిత అగ్నిజ్వాల అగ్నిలో ప్రవేశించిన ఆ హరిణము రామచంద్రుని అభిలాషానుసారం సద్గురు వశిష్ఠుని చల్లటి చూపులకు పాత్రత పొంది అగ్నిదేవుని వరప్రసాదంచే ఆ జ్వాలా గర్భంలో హరిణదేహం త్యజించింది. ఆ అగ్నిజ్వాలలో నుండి సుందర ఆకారయుక్తుడు, ఆజాను బాహు, ప్రకాశవంతమైన కనులు, అవయవములు గలవాడు అగు సుందర పురుషుడు రూపుదిద్దుకున్నాడు. సూర్యమండలంలోని సూర్యునిలాగా, చంద్రమండలంలోని చంద్రునిలాగా అతడు ఆ అగ్నిజ్వాలలో నుండి బయలువెడలసాగాడు. అగ్ని అనే ఆధారం కలిగిన శక్తియే ఆ పురుషాకృతి దాల్చుచున్నదా అని అక్కడి సభికులకు ఆ దృశ్యం తలపింపజేసింది. ఇంతలో అక్కడి ఇంధనరహిత అగ్నిజ్వాల అంతర్ధానం కాసాగింది. అట్లే అగ్నిదేవుడు అంతర్ధానం కాగానే ఆ సభా మధ్యలో దేవాలయంలోని దేవతా ప్రతిమలాగా, తెర నుండి వెలువడిన నాయక పాత్రలాగా ఆ మహాపురుషుడు ప్రత్యక్షమైనాడు. అతడు రుద్రాక్ష మాలలు ధరించి బంగారు యజ్ఞోపవీతం కలిగి పవిత్రమైన తెల్లటి వస్త్రధారుడై దేవతా పురుషుని వలె వెలుగొందుచున్నాడు. సభాసదులు అతనిని చూచి, ఆహా, ఏమి ఇతని తేజస్సు! మహాప్రకాశమానుడగుట చేత ఈయన భాసుడు అని పిలుపుకు అర్హుడు అని భాస నామధేయంతో పిలువసాగారు. ఇంతలో అతడు తన ప్రకటనమైన చోటే పద్మాసనంతో ఆసీనుడైనాడు. సభికులంతా, ఆహా, భాసుని తేజోపుంజములతో సభా ప్రాంగణమంతా వెలుగొందుచున్నది కదా అని పలుకసాగారు. ఒక ముహూర్త కాలం ఆ విధంగా గడిచిపోయింది. సభాసదులచే భాసుడు అనే పేరుచే పిలువబడుచున్న ఆ 4వ విపశ్చిత్తు అట్లా ధ్యానంలో కొంతసేపు గడిపిన తర్వాత తన పూర్వ వృత్తాంతం స్మరించి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యములతో కనులు తెరిచి లేచి నిల్చున్నాడు. నిలబడి యథాక్రమంగా ముని, రాజు, సామంతాదులతో కూడుకొని ఉన్న ఆ సభనంతా కలియచూచాడు. ఎదురుగా పూర్ణచంద్రునిలాగా ప్రశాంతమైన రూపు చూపులతో ప్రకాశిస్తూ వశిష్ఠ మహర్షి ఎత్తుగా ఉన్న సద్గురు పీఠంపై ఆసీనులై ఉండటం గమనించి చిన్నగా ఆయన వద్దకు అడుగులు వేయసాగాడు. భాసుడు సద్గురు స్థానం అలంకరిస్తూ జ్ఞాన సూర్యుని వలె ప్రకాశిస్తూ సూర్య భగవానుడు లోకములకు ప్రాణాధారం అయినట్లు నా వంటి అజ్ఞాన జీవులకు జ్ఞానత్రాణాలను ప్రసాదించే ఓ మహాత్మ, మీకు సాష్టాంగ దండ ప్రణామములు. శ్రీ వశిష్ఠ మహర్షి ఆ భాసుని శిరస్సును వాత్సల్యపూర్వకంగా చేతివ్రేలతో స్పృశిస్తూ, ఓ భాసనామధేయ, జనవాక్యంతు కర్తవ్యం అనునట్లుగా తేజోరూపుడవగు నీకు భాసుడు అని ఈ సభికులు పేరు పెట్టడం సముచితమే. నన్ను వశిష్ఠుడు అని పిలుస్తారు. నీవు అయోధ్య నగరం రాజసభా మధ్యంలో అగ్నిదేవుని కృపచే ఇతపూర్వపు విపశ్చిత్ దేహం పొందినవాడవి భాసిస్తున్నావు. నీకు సుస్వాగతం. నీవు సమర్పించిన భక్తిపూర్వకమైన నమస్కారం స్వీకరిస్తూ అతి దీర్ఘకాలం పట్టి పీడిస్తున్న అజ్ఞానం తొలగుగాక అని ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో ఈతడే అవతారమూర్తి అగు శ్రీరామచంద్రుడు. లోక కళ్యాణార్థమై ఆశ్రితులను రక్షించి దుష్ట శిక్షణ నిర్వర్తించే ఆశయంతో అవతరించిన ఈ పరమ పావనమూర్తి నా ప్రియ శిష్యుడు, ఇక్కడి రాజకుమారుడు కూడా. అదిగో ఆ రాజసింహాసనంపై బ్రహ్మదేవుని వల్ల అధిష్ఠించి ఉన్నది సూర్యవంశ జాతకుడైన శ్రీ దశరథ మహారాజు, ఈ అయోధ్యకు చక్రవర్తి. ఇదిగో ఈయనే బ్రహ్మర్షి, అసమాన ప్రజ్ఞా ధురంధరుడు, ఆశ్రిత వత్సరుడు,
ప్రేమస్వరూపుడు లోక కళ్యాణమూర్తి అగు విశ్వామిత్ర భగవానుడు. ఈయన ప్రోత్సాహం చేతనే 20 రోజులుగా ఈ అయోధ్య సభలో నారదాది అనేక మంది మహనీయుల సమక్షంలో మోక్షశాస్త్రం ఉపాసించబడుతుంది. మీరు కూడా సుఖాసీనులు కండి. ఆయా మోక్షశాస్త్ర సిద్ధాంతంలో నిరూపణ నిమిత్తమై స్వానుభవపూర్వకమైన మీ మధుర వాక్కులు వినాలని మేమంతా ఉవ్విళ్ళూరుచున్నాం. శ్రీభాసుడు. ఓ రామచంద్ర, వశిష్ఠ మహర్షి ప్రియ శిష్య, నీ అవతార సంపదకు సర్వదా జయమగుగాక. శ్రీ దశరథ మహారాజా నమస్కారం. మీ కుమారుడైన ఈ రామచంద్రమూర్తిని దర్శించి నేను పునీతుణ్ణి అగుచున్నాను. శ్రీ దశరథుడు. ఓ విపశ్చి చక్రవర్తి, బాసర బిరుదాంకిత, మీకు సుస్వాగతం. రండి, దయచేయండి. ఈ సింహాసనంపై సుఖాసీనులవ్వండి. అనేక జన్మలందలి సంసార భ్రమచే మీరు అలసిపోయి ఉన్నారు. ఈ ఆసనంపై విశ్రాంతి తీసుకునేదరుగాక. ఓ సభికులారా, సద్గురువు వశిష్ఠ మహర్షి ఈరోజు అవిద్య అంతరంగంలో ఉన్నంత వరకు అవిద్య జగత్తులకు అంతము ఉండదు అని నిరూపించడానికి ఈ విపశ్చిత్ మహారాజును ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూపించడం వర్తమానపు పాఠ్యాంశానికి నిరూపణమే అవుతుంది. కట్టు కొయ్యకు కంబమునకు బలమైన త్రాడుచే బంధించబడిన మదగజంలాగా ఈ విపశ్చిత్ మహారాజు అవిద్యచే చిరకాలం దృశ్యబద్ధులవడం జరిగింది. అనేక పాంచభౌతిక దేహపురాలలోను బాహ్యపురములలోను ప్రవేశ నిష్క్రమణలను కొనసాగించి ఉన్నారు. సమ్యక్ జ్ఞానం లేకపోవటమే అవిద్య. అట్టి అవిద్యారూపము అల్పదృష్టి యొక్క గతి అతి భయంకరమైనది కదా. ఈ అవిద్య చిదాకాశమునందు అనేక సృష్టుల ఆడంబరమును దర్శించేటట్లు చేయుచున్నది. అజ్ఞాన జీవ బాటసారుల వంటి మనలో అనేక సుదీర్ఘ దేహాంతర ప్రయాణాలు ఇటువే కాబోలు. ఈ భాసుడు సర్వవ్యాపకము సస్వరూపము కూడా అయి ఉన్న నిర్మలాత్మయందు అనేక జగదాడంబరములను సందర్శించి ఉన్నాడు. వాస్తవానికి చిదాత్మ జగత్రహితము. అయితే మాయ యొక్క స్వభావం ఇట్టిదే కదా. పరమాత్మ ఘనమగు చిదాకాశము వాస్తవానికి శూన్యమే, అనగా జగత్తు మొదలైనవి లేనట్టిది. అయినప్పటికీ అది అజ్ఞాన దృష్టికి అనేక జగత్తులు ధరించి ఉన్న దానివలే భాషిస్తోంది. ఏమి ఆశ్చర్యం! ఈ విపశ్చిత్తు చూసిన అనేక జగత్తుల సమరంభం, అతడు ఆ ప్రయత్నంలో పొందిన అనేక క్లేశములు అవన్నీ ఆత్మజ్ఞాన రాహిత్యంచే ప్రాప్తించినవి, భ్రాంతి రూపము వ్యర్థము అయినవి అని నేను సద్గురు శ్రీ వశిష్ఠ మహర్షి వాక్యముల ద్వారా గ్రహించుచున్నాను. ఈ పాంచభౌతిక సృష్టి యొక్క అంతు చూడాలి అనే కుతూహలం చివరికి అనేక క్లేశములకి దారి తీయగలదని నేను ఈ సంవాద విభాగం నుండి గ్రహిస్తున్నాను. ఆత్మజ్ఞానం అనే ఔషధం మనం సేవించకపోతే మన ఈ వర్తమాన ఉపాధి వరకు కొనసాగిన ప్రయాణం కూడా ముందు ఇట్టిది అత్యంత సుదీర్ఘం, అపారం, అంతులేనిది కాగలదని మనమంతా గ్రహించెదముగాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి 4వ విపశ్చిత్ పూర్వ ఉపాధి ప్రాప్తి అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఏ విధంగా ఆ విపశ్చిత్ అగ్నిదేవుని యొక్క ఆశీర్వాదంతో, అనగా తన యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం అగ్నిదేవుణ్ణి, ఆయన ద్వారానే తను మళ్ళీ పూర్వజన్మని పొందుతారని వశిష్ఠ మహర్షి వారు తెలియజేయగా ఆ విధంగా అక్కడ జరగడం అనే విశేషాలని తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.